అందరికీ నమస్కారం. రామాయణ కావ్యంలో 17 రాళ్ల సిరీస్లో ఇది పార్ట్ 7. ముక్కోటి దేవతలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన అత్యంత విచారకర ఘట్టం సీతాపహరణం. లక్ష్మణుడు వెళ్ళగానే ఒక సన్యాసి రూపంలో వచ్చిన రావణాసురుడు భిక్ష కోరుతూ సీతాదేవిని లక్ష్మణరేఖ దాటేలా చేస్తాడు. వెంటనే తన నిజ రూపాన్ని చూపిస్తాడు. ఆ సమయంలో సీతాదేవి స్పృహ తప్పి పడిపోతుంది. ఆమె పాతివ్రత్య శక్తికి భయపడి రావణాసురుడు ఆమెను నేరుగా తాకడానికి సాహసించడు. అందుకే ఆమె స్పృహలేని స్థితిలోనే ఉన్న నేల భాగాన్ని మట్టితో సహా పెకిలించి పుష్పక విమానంలో లంకకు అపహరించి తీసుకెళ్తాడు. ఈ పెయింటింగ్లో 10 తలల రావణాసురుడు సీతాదేవిని తీసుకెళ్తున్న నీడను, ఆకాశంలో కమ్ముకున్న చీకటి మరియు ఆవేదనకు సంకేతంగా ఉన్న మబ్బులను ఈ రంగులతో తీర్చిదిద్దాను. అలాగే ఆ పుష్పక విమానాన్ని నా ఊహకి తోచినట్టు చిత్రించాను. ఈ భావోద్వేగపూరితమైన ఆర్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. రాముడి కోసం ప్రాణాలర్పించిన జటాయు యుద్ధం పార్ట్ 8 కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కర్లీ క్రానికల్స్.